ప్రెసెంట్ ఇప్పుడు గ్యాస్ కొరత అనేది ఓవరాల్ గా మన భారతదేశం ఎక్కడ చూసినా సరే నడుస్తా ఉంది కాబట్టి ఏం మీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? గ్యాస్ ఓకేనా లేకపోతే? మా ఇంట్లో ఏముంది, గ్యాస్ లేదు, ఏం లేదు. ఎక్కడ మేము బుక్ చేసి కూడా సుమారు 10 days పైన అయింది, గ్యాస్ అయితే రావడం లేదు. పక్కన కూడా కనీసము షూటింగ్ లో వెళ్ళి అట్లయినా కొంతమంది గడుపుకుంటున్నారు ఇక్కడ గ్యాస్ దొరకకపోతే కూడా. కానీ షూటింగ్ వాళ్ళందరూ కృష్ణానగర్ ఉండేది అందరికీ తెలుసు. పేద ప్రజలు ఎక్కువ హైదరాబాద్ లో ఉండరని కూడా తెలుసు. మరి రేవంత్ రెడ్డి సార్ గారు ఇది గమనిస్తున్నారో లేదో, ఆయన దాకా పోతుందో పోలేదో ఈ రీల్ అయితే తెలియడం లేదు. కానీ దయచేసి అందరు గమనించుకొని, పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి గ్యాస్ సప్లై చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు ఆయన తక్కువకి ఇస్తే గ్యాస్ బండి, కానీ అది తక్కువ కూడా చేయలేదు. రేటు కూడా తక్కువ చేయకపోయినా సరే ఆ రేటు కానీ ఇవ్వాలి కదా. ఇప్పుడు బయట కొనాలంటే 5,000 6,000, రాత్రి వరకు నిన్నటి వరకు అంటే 5,000 6,000 అడుగుతున్నారు. గ్యాస్ కంపల్సరీ అవసరమే కదా. లేని వాళ్ళు ఉన్నారు, అంత కాస్ట్ పెట్టలేని వాళ్ళు ఉన్నారు, పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు, అంతే కదా. చాలా మంది అయితే రాత్రి షూట్కి వెళ్ళి వచ్చేసి షాపులు చూస్తే కృష్ణానగర్ కానీ గడ్డ మీద ఎక్కడ ఇందిరానగర్ కానీ ఇసుకు కూడా ఎక్కడ షాపులు కూడా లేవు. షాపులు మొత్తం బంద్ చేస్తున్నాయి. 11 వరకు చూసి వెళ్ళాము. చాలా మంది కూడా ప్లాట్ఫామ్ మీద ఎక్కువ ఉంటారు షూటింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది పస్తులు పండుతున్నారు. కానీ దయచేసి రేవంత్ రెడ్డి సార్ గారు మీరు గమనించుకొని అందరికీ గ్యాస్ సప్లై చేయాలని మరీ కోరుకుంటున్నానండి. ఆల్రెడీ చెప్పారు పెద్ద పెద్ద రెస్టారెంట్లకి వాటికైతే చిన్న అంటే పేద కుటుంబాల వాళ్ళకి ఎవరికైతే నీడ్ ఉంది ఎక్కువగా వాళ్ళకి గ్యాస్ బండ్లు ఇవ్వాలి. బట్ ఇప్పుడు చూసుకుంటే కనుక వాళ్ళకి ఇవ్వట్లేదు, కానీ బ్లాక్ లో అమ్మేసుకుంటున్నారు. వాళ్ళు చెప్తున్నారు కానీ పైకి చెప్తారు అంతే. ఎవరైనా ఇవాళ పేదవాళ్ళకంటే వాళ్ళు వచ్చి ఇస్తున్నారు, ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు నాలాంటి దానికి ఎవరికో ఇస్తారు, నేనేంటి ₹1 వచ్చేదే చూసుకుంటున్నాను కదా. అసలు పెద్ద హోటల్స్ కి సప్లై అనేది దానికి సప్లై వెళ్ళిపోతుంది, చిన్నోళ్ళకి అసలు దొరకడం లేదు. చిన్నోళ్ళకి ఎవరికి అందడం లేదు గ్యాస్. చిన్న హోటల్స్, చిన్న ఈ ఫాస్ట్ ఫుడ్ బండ్లు ఇలాంటి వాళ్ళకైతే అందడంలా. పెద్ద షాపులకు మాత్రం వాటికి పెద్ద హోటల్, 5 star హోటల్ అవి ఇవి అని వాటికే పోతున్నాయి. వాళ్ళు ఇప్పుడు ఉన్నవాడికే పెడతాడు, లేనివాడు కూడా ఉన్నవాడికే పెడతాడు అని అలాగే జరిగిపోతుంది ఇప్పుడు. మరి మీ ఇంట్లో గ్యాస్ అయిపోయినప్పుడు కాల్ చేసినప్పుడు ఎంత అడిగారు? మాకైతే మామూలుగా బుక్ చేస్తే మా మినిమమే వస్తుంది, కానీ బయట అంటే 5,000. నిన్నటి వరకు అయితే 5,000 సిలిండర్. ఇక రాత్రి మేము అడిగి వచ్చేసినాం. వచ్చి రైస్ కుక్కర్ పెట్టి కూర కూడా దాంట్లోనే చేసినాం. ఇక గ్యాస్ లేదు, ఏం చేయలేం కదా. ఈ టైంలో ఇంకా అంతే. ఏదైనా ఇప్పుడు గ్యాస్ బండలు లేవు, దాంట్లో సంపాదిస్తాం. ఏది మనకి తక్కువ ఉంటే అది సప్లై ఏదైతే తక్కువ ఉంటుందో అదే ఇంకా కాస్ట్ అమ్ముతారు కదా, ఎవరైనా అమ్ముతారు. ఇక వాళ్ళు అంతే, ఇంకా వాళ్ళ బిజినెస్ కదా అట్లా. కానీ ఇది అన్యాయము. రేవంత్ రెడ్డి సార్ గారు మాత్రం గమనించుకోవాలి. ఇప్పుడు ఎక్కడో మీరుండి చెప్పేది కదా సార్, దగ్గరుండి అందరికి చెప్పి అందరికి సప్లై చేయాలి. ఎందుకంటే ఎక్కడో ఉండి చెప్పొద్దు, ఎవరి మాటలు వినొద్దు. గ్యాస్ అయితే చాలా కష్టం ఉంది. చాలా మంది కృష్ణానగర్ గడ్డ మీద మీరు ఎంక్వైరీ కూడా ఎవరైనా వాళ్ళు ఎంక్వైరీకి పంపించి చూస్తే కూడా చాలా మంచిది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సార్ దగ్గర ఉంటారు కదా, ఎవరినొక్కరిని పంపించి కృష్ణానగర్ కానీ, ఇసుగూడ చెక్ పోస్ట్ కానీ, మొత్తం ఇందిరానగర్, అన్నపూర్ణ 7 acre దగ్గర ఇక్కడ అంతా చూసుకుంటే సాయంత్రం 7 అయ్యే వరకు వెళ్ళి చూస్తే ఎంత మంది పస్తులు ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఈ 3 days 2 days లోనే ఉన్నారు చాలా. అంతకుముందనే ఎట్లా కట్ట ఉంటున్నారు, కానీ ఇప్పుడు రాత్రి మాత్రం చాలా ప్రాబ్లం, అంటే చాలా ప్రాబ్లం అట్లా జరిగింది. దయచేసి రేవంత్ రెడ్డి సారు మీరు మా గ్యాస్ ఎట్టి పరిస్థితుల్లో అందచేయాలి. మీరు గమనించుకోవాలి. మీ మనుషులుగా పంపించు, వీళ్ళని పంపించి ఊరికే రీల్స్ పోస్ట్ చేయొద్దు మేము ఇస్తున్నామని. అది మేము నమ్మము. మీరు ఇస్తున్నారా అనేది మేము నమ్మము. మా దాకా రావడం లేదు, మీరు గమనించుకోండి.